గుడ్ మార్నింగ్. ముఖ్యంగా కాళేశ్వరం మీద ఘోష్ గారు ఇచ్చినటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను క్యాబినెట్ ఆమోదించి దాన్ని ప్రెస్ మీట్లో నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అందులో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజలకు లేదా విలేకరుల ద్వారా ప్రజల్లో పోవలసినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ దాంట్లో గురించి ఆయన కొంచెం టెక్నికల్ వర్డ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 బ్యారేజీలు క్వశ్చన్ ఏంటంటే, ఇవి బ్యారేజ్లా ప్రాజెక్టులా అనేది ఎవరికి అర్థం కానటువంటిది. బ్యారేజ్ అంటే ఏంటి, ప్రాజెక్టులు అంటే ఏంటి కూడా విడమర్చి చెప్పాల్సిన ధర్మం ఉంది ఇందులో. ముఖ్యంగా ఇవన్నీ గత ప్రభుత్వానికి తెలియదా ఇది అది అని అంటే, గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం ఖచ్చితంగా డిపిఆర్ను తయారు చేయడం, దాంట్లో టెస్ట్ చేయడం, టైం తీసుకోవడం ఇవన్నీ కూడా చేయవలసిన అప్పటి ప్రభుత్వము అవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండానే చేసినట్లు మనకు చాలామందికి అర్థమవుతోంది. ఇక కుంగిపోవడం ఇదంతా జరగడంతో ఇదంతా బయటికి రావడం జరిగింది. లేకపోతే దీని గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి దీని గురించి ఫైనాన్షియల్కు సంబంధించినవి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఇదంతా కూడా ఈ కమిషన్లో ఉన్నటువంటిది చెప్పినటువంటిది హోల్ అండ్ సోల్ కేసీఆర్ గారే కనుసరణలో జరిగినట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లైన సబితా అగ్రవాల్, ఇంకా మిగతా చీఫ్ ఇంజనీర్లు మురళీధర్, ఇంకా రకరకాలైన పేర్లు అందులో మెన్షన్ చేశారు. ఈ ప్రాజెక్టుల మీద విమర్శల గురించి మనం తర్వాత ఒక వీడియోలో చెప్దాం. బీఆర్ఎస్ చేసేటువంటి విమర్శలు కూడా మనం సాహిత్యంగా వినడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత వీలు ఉంటే టైం ఉంటే మనకి ఇచ్చినటువంటి టైం 8 నుంచి 10 నిమిషాలు కాబట్టి ఈ టైంలో టైం ఉంటే చెప్దాం, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ముఖ్యంగా ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వాళ్ళు వెళ్ళి ఈ కమిటీలు అన్నీ కూడా అధ్యయనం చేశారు. కూలిపోయింది వాస్తవం అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఇదంతా జరిగింది. ఇక్కడ ఫైనాన్షియల్గా ఆర్థిక భారాలు, వడ్డీ మీద వడ్డీ, భారీ వడ్డీ, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అనుకుంటే భయంకరమైనటువంటి ఆర్థిక విధ్వంసము సృష్టించినట్లే గత ప్రభుత్వాన్ని గురించి మనం చెప్పక తప్పదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా ఇవి కొన్ని అంశాలు. ఇక నెక్స్ట్ మిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆయనను ఏ విధంగా అసెంబ్లీలో ఇబ్బంది పెట్టింది అవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఆర్థికంగా కొంత తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి అంశాల్లో ఆర్థిక మంత్రి కాబట్టి ఆర్థికంగా ఎన్ని కోట్లు, వేల కోట్లు వృధాగా మనం భారం పడుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి అకృత్యాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది రెండో అంశం. మన ప్రెస్ మీట్లో ఉన్న దాని గురించే విశ్లేషణ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఘోష్ కమిషన్లో జరిగిన అంశాలన్నీ కూడా మొత్తం అందరికి కూడా
ఈ మంత్రివర్గంలో కాపీలు ఇచ్చి 10 పేజీలకు తయారు చేసి బ్రీఫ్గా సారాంశం చేశారు. మనకు ఏ విధంగా చూసినా టోటల్గా కేసీఆర్. మనం చూసాం అసెంబ్లీలో కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగా ఇబ్బందులు పెట్టి బట్టి విక్రమార్క ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం, ఇవన్నీ చూస్తే ముందు ప్రణాళికలోనే ఆయన పనిచేసినట్లు మనకు అర్థమవుతుంది. ఇది బట్టి విక్రమార్క గారు రాజకీయాల జోలికి పోకుండా ఉన్న విషయాలను ప్రజలకు, పత్రికా విలేకరులకు తర్వాత అందరికీ చెప్పుకుంటూ ఇది చెప్పడం జరిగింది. ఇక మూడో అంశాన్ని మనం గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం జ్యుడిషియల్ కమిషన్ వేసాం. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు మేము అక్కడ చూసినప్పుడు కుంగిపోవడం, దీనంతా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ, మేము అధికారం వస్తే జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తామని, విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మాట ప్రకారమే మేము ఈ విధంగా చేయవలసిన అవసరం వచ్చిందని 16 నెలలు సుదీర్ఘకాలంలో అన్నీ కూడా బయటకు తీశారని చెప్పి ఆయన చెప్పుకుంటూ, ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఈ గతంలో జరిగినటువంటి దాని మీదనే మనం అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ జరిగిన అవినీతి అక్రమాలు కానీ స్థలాలు మార్చడం కానీ ఆయన చేవెళ్ళ ప్రాణహిత డాక్టర్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకుంటూ ఆ యొక్క ప్రాజెక్టును పేరు మార్చి, డిజైన్లు మార్చి, ఎస్టిమేట్లు పెంచి ఇవన్నీ చేశారని కూడా చెప్పడం జరిగింది. ఇది నిజమేగానే జరిగింది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్కి అందరికి కూడా ఒక కనువిప్పుగా వాళ్ళ పరిపాలన, వాళ్ళు చేసినటువంటి పనులను అందరు కూడా విడమర్చి చెప్పే ప్రయత్నంలో ఆయన మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేయడం, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అదేవిధంగా గోస్ కమిషన్ కూడా అందరికీ అవకాశం ఇచ్చింది చెప్పడానికి అని చెప్పి ఆయన చెప్పడం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ నెక్స్ట్ అతి త్వరలో అసెంబ్లీలో పెట్టి ప్రతి సభ్యునికి మేము అవకాశం ఇచ్చి మాట్లాడే అవకాశాన్ని ఇస్తాం. అదేవిధంగా ఇది ప్రజల్లో కూడా తీసుకోవాల్సిన బాధ్యత పత్రికా మిత్రులకు, అదేవిధంగా మీకు అందరికీ ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ఆయన ప్రెస్ మీట్ను ముగించడం జరిగింది. ఇది ఓవరాల్గా ప్రెస్ మీట్ యొక్క సారాంశం. ఇక ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను గమనిస్తే కేవలం ఈ కమిషన్లు వేసి డబ్బులు ఖర్చు పెట్టి కాకుండా దీంట్లో అవినీతి అక్రమార్కుల మీద వీళ్ళు కొంత ఏసీబీ రైడ్ చేసింది, కొంత రికవరీ చేస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కూడా వాళ్ళ అవినీతి ఏ విధంగా జరిగిందో అన్నీ కూడా చూసి దాన్ని చట్టబద్ధంగా వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను. అదేవిధంగా నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. అదేవిధంగా కుర్చీలు వేసుకొని ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని చెప్పాడు. కాలువలు పూర్తి కాని విషయం చాలామంది చెప్పడం లేదు, మేము చెప్తున్నాం. ₹1 కూడా ఉపయోగపడకుండా ప్రజాధనం వేస్ట్ అయిందనే అంశం కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా లేట్ చేయకుండా శిక్షిస్తూ రికవరీ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ ఎవరి పేరు చేస్తే వాళ్ళ ద్వారానే డబ్బులు వసూలు చేయాలని చెప్పి డిపిఆర్లో ఏం చెప్పారో, కంపెనీకి కన్సల్టేట్ బ్యాంకులకు ఏం చెప్పారో ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.